హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజు మన ప్రయాణం వచ్చేసి కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్కి అయితే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:26 AM అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడు నా రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము, నియర్ బై కుక్కట్పల్లి అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి ఈషా ఫౌండేషన్ 971 కిలోమీటర్ ఉంది. 18 గంటలు అయితే మనకు టైం చూపిస్తుంది. సో మనం ఏ టైం వరకు రీచ్ అవుతాం అనే దాని గురించి అయితే మీరు ఈ వీడియో చూడండి. అండ్ ఆల్సో మనం ఈషా ఫౌండేషన్ వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలి, అసలు స్టే చేసిన తర్వాత రూమ్స్ ఎలా ఉంటాయి, సో మనం అక్కడ ఉన్న తర్వాత మనకు భోజన సౌకర్యాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మీరు మొత్తం వీడియో చూస్తే తప్ప మీకు క్లారిటీ రాదు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీరు ఎలాగో బెంగళూరు అంటే కర్ణాటక సైడ్ వెళ్తున్నారు కాబట్టి అక్కడ డీజిల్ రేటు చాలా తక్కువ ఉంటాయి, 10 రూపీస్ ఏమో తక్కువ ఉంటుంది. సో నేనైతే 2500 రూపీస్ అయితే వేయించాను. మీకు కనిపిస్తుంది కదా, వీరాంజనేయ స్వామి అయితే మేము ఓఆర్ఆర్ ఎంట్రీ దగ్గర అయితే ఇదైతే కనిపించింది. అసలు చాలా చాలా మంచిగా అనిపించింది. బికాజ్ ఎందుకంటే ఓఆర్ఆర్ ఎక్కిన వెంటనే మాకైతే ఈ దేవుడు కనిపించడం ఇంకా చాలా పాజిటివ్ వైబ్నెస్ని అయితే తీసుకొచ్చింది. అండ్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుంటే మహబూబ్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, అనంతపురం అండ్ బెంగళూరు అయితే వెళ్ళక ముందే 30 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే శాటిలైట్ ఓఆర్ఆర్ అనేది వస్తుంది. సో దాని తర్వాత కృష్ణగిరి, ధర్మపురి నుంచి అయితే మనం వెళ్తాము. సో మీరైతే రూట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. అండ్ ఆల్సో అసలు బడ్జెట్ ఎంత అవుతుంది, టోల్ గేట్లకి ఎంత అవుతుంది, డీజిల్కి ఎంత అవుతుందో కూడా నేను లైవ్లో అయితే మీకు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈషా ఫౌండేషన్లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను స్పెషల్గా వీడియో చేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడైతే మనం 4th బయలుదేరుతున్నాం, కానీ మేము అక్కడ రూమ్ బుక్ చేసింది మాత్రం 5th అనమాట. సో ఆ టైం అనేది మనం ఇప్పుడు ఎట్లాగో అక్కడికి వెళ్ళేలోపు నైట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అసలు వెళ్తామా లేదా అనేది కూడా చిన్న డౌట్ ఉంది. సో ఎంత ఓపిక ఉంటుంది అనే దాని మీద డిపెండ్ అనమాట. ఎందుకంటే సింగిల్ డ్రైవింగ్ అనమాట, నేను ఒకటినే డ్రైవింగ్ చేయాలి. అండ్ వచ్చేసి రోడ్ అయితే చాలా బాగుంటుంది, బట్ ఏదైనా చిన్న మిస్టేక్ అయిందంటే మాత్రం ఇంకంతే సంగతులు అనమాట. మన ఆదియోగి దగ్గర మనం స్టే చేయాలంటే చెక్ ఇన్ టైం వచ్చేసి 1 PM అండ్ చెక్అవుట్ టైమింగ్ వచ్చేసి 11 AM అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే మినిమం 1 hour అయితే పడుతుంది. మనమైతే ఎర్లీ మార్నింగ్ 11 o'clock అక్కడికి వెళ్ళామంటే 12-12:30 వరకు మన ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది. సో దాని తర్వాత ఒకవేళ రూమ్ ఖాళీ ఉంటే మనకైతే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే 1 PM వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఈ ట్రిప్లో కోయంబత్తూరు కాకుండా ఆదియోగి అండ్ ఆల్సో అరుణాచలం అండ్ ఆల్సో కాణిపాకం కూడా మనం వెళ్ళాలని అయితే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. ఆ రూట్ అయితే ఎలా ఉంటుందో, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. కోయంబత్తూరు అండ్ ఆల్సో అరుణాచలంకి అయితే 300 కిలోమీటర్ 360 డిస్టెన్స్ అయితే ఉంది. సో అది ఎలా ఉంటుంది అన్నది అయితే చూద్దాం. తొందరగా మనం అయితే వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా రౌతులు ఎట్లా పడ్డాయో, అదే వచ్చి గ్లాస్ మీద పడ్డాయి అనుకోండి, కథం ఇంకా అంతే సంగతులు. లారీలో బ్యాక్ సైడ్ ఉంటే అదే ప్రాబ్లం అనమాట. ఇక ఆల్రెడీ ఇక్కడ క్లీన్ అయింది, మీకు కనిపిస్తుంది కదా 1 రూపీకి అయింది. అదేంటంటే ఇంకా గ్లాసు ఎక్స్టెన్షన్ కాకుండా ఇంకా ఎక్కువ పగలకుండా అది పెట్టి ఆల్రెడీ 1 year అయింది. 1 year నుంచి సేమ్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఇంకా ఎక్స్టెన్షన్ అయితే కాలేదు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది అంతా కర్నూలు. మనం ఎట్లాగో అంత దూరం వెళ్ళిన తర్వాత ఆదియోగి దగ్గర స్టే చేస్తాం కదా. సో ఎలా స్టే చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ప్రైస్ ఉంటుంది అన్నది అయితే నేను లాస్ట్లో పెట్టడం జరిగింది. మీరైతే వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చాలామంది ఏమనుకుంటారు అంటే, సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం రూమ్లు అని అనుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రూమ్స్ దొరికే ఛాన్స్ 0% అనమాట. సో మీరు వెళ్ళే 2 days బిఫోర్ అయితే మీరు ఖచ్చితంగా రూమ్ బుక్ చేసుకోండి, లేకపోతే మాత్రం మీరు కోయంబత్తూరులో ఉండవలసి వస్తుంది. లేదా ఆ టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ స్టే చేయవలసి వస్తుంది. మీరు ఈషా ఫౌండేషన్లో ఉండాలంటే మాత్రం 2 days బిఫోరే బుక్ చేసుకోండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మెయిన్ వాళ్ళు పెట్టే ఫుడ్ అయితే మ్యాండేటరీ అనమాట. మనం ఫుడ్ కోసమైనా దాంట్లో స్టే చేయాలి. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు అంత దూరం వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గర అంటే టెంపుల్ లోపల మాత్రమే మీరు స్టే చేయండి. బయట మాత్రం స్టే చేస్తే మాత్రం వేస్ట్, ఇంకా అసలుకి అక్కడ పోయి కూడా వేస్ట్. మొత్తం లారీలే ఉన్నాయి, చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఈ దారి మాత్రం రోడ్డు బాగుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొడితే మాత్రం లారీలు వేసేసాయి అనమాట మనని. చాలా పెద్ద పెద్ద హోటల్స్ బాగుంది ఇక్కడ కర్నూలు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా టెంపుల్, సూర్యోదయ ఉంది టెంపుల్. వావ్, మామూలుగా లేదు. అది కూడా రోడ్డు పక్కనే, హైవే పక్కనే ఉంటుంది, మస్తు ఉంటుంది. ఈ ఆయిల్ డబ్బాలు చూస్తున్నారా ఎంత మంచిగా యూజ్ చేస్తున్నారో.
తిరుపతికి వెళ్ళాలంటే అలా వెళ్తాం. మనం బెంగళూరు కాబట్టి ఇది కూడా 1 వే ఉంది. ఏం జరుగుతుందో ఏమో ఈ కర్నూలు సిటీలో. ఎక్కడ చూడు రోడ్డు వర్క్లే. ఇంకా నైట్ టైంలో వస్తే మాత్రం మామూలు టార్చర్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. డే టైంలో బయలుదేరే మంచి పని చేసినాను. నేను ఎప్పుడైనా యాక్చువల్గా నైట్ టైంలోనే బయలుదేరుతాను. నైట్ బయలుదేరితే మంచిగా మార్నింగ్ వరకు మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉండదు అనుకున్నా. కానీ ఇగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు కొన్ని విషయాలలో అర్థమైంది. సో అందుకోసమే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. రోడ్ ఎక్కడ ఏ బొందు ఉంటుందో తెలియని ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ కొంచెం డేలోనే ప్లాన్ చేస్తే బెటర్. తొందరగా క్రాస్ చేయాలి. ఈ కర్రలు చూడండి ఎట్లున్నాయా. ఒక కర్ర పడ్డదంటే అన్ని టప 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 అన్నీ పడతాయి. ఈ వెహికల్ని చూసిర్రా ఎట్లుందో, మొత్తం వన్ సైడే పోతుంది వెహికల్ అంతా. దాని గిర్రలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వీల్స్ కూడా మీకు చూపిస్తాగండి దగ్గర నుంచి. మొత్తం క్రాస్ జోన్లో పోతుంది బండి అంతా. ఏం ప్రాబ్లం అయిందో పాపం. ముందు గిర్ర ఇక్కడ ఉంటే వెనక గిర్ర ఎక్కడో చూడండి. అయ్యా ఇదేంద్రో చాలా చాలా యాక్సిడెంట్ అయినట్టుంది. లేకపోతే వెనకాల డబ్బా పొడుగు పెట్టిర్రా అంతే. వెనకాల డబ్బా పొడుగు పెట్టిర్రు. హైవేల మీద ఇట్లా వచ్చిందంటే మాత్రం ఎంత డేంజర్ తెలుసా. ఇప్పుడు ఆయన జస్ట్ చూసుకోలే. నా కార్ క్రాస్ కాగానే అది ఉన్నది కదా, జస్ట్ మిస్ మనడు. లేకపోతే మాత్రం ఇంకా అంతే సంగతులు. గుట్ట మీద కొత్త బిల్డింగ్లు కడుతున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఏమో. కాకపోతే మంచి లొకేషన్లో స్వచ్ఛమైన గాలి తీసుకుంటూ బతకొచ్చు వీళ్ళైతే. ఇక్కడ మీకు ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి. వావ్, బ్యాక్ సైడ్ చూసారు కదా, ఫ్రంట్ సైడ్ కూడా చూస్తారండి. ఇది రీసెంట్లీ కట్టిరు అనమాట. సో మొన్ననే విగ్రహ ప్రతిష్ట కూడా చేసారు, మీకు కనిపిస్తుంది కదా. మనం ఒకవేళ డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట విరాళం. చాలా 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 బాగున్నాడు హనుమాన్. సో ఒకసారి చూపిస్తుంది చూడండి మీకు హనుమాన్. ఎంత బాగున్నాడు కదా. జై వీరాంజనేయ స్వామి. వెనకాల బాణం కూడా భలే ఉంది అసలు. చూస్తున్నారా లారీ టైర్లు ఎంత చిన్నగా ఉన్నాయో, అండ్ దానిపైన మాత్రం చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది వచ్చేసి నాకు తెలిసి ట్రాన్స్ఫారమే అనుకుంటున్నా, పక్కా ట్రాన్స్ఫారమే. ఇది ట్రాన్స్ఫారమా లేకపోతే ఏదైనా మిషనా తెలియదు, కానీ వీల్స్ అయితే భలే ఉన్నాయి అసలుకి. చిన్నవి మన ఇంట్లో ఆడుకునే పిల్లల టైర్లు ఉన్నట్టున్నాయి. అది కూడా ఘాట్ రోడ్ ఇది, సో అందుకే ఇంత స్లోగా పోతుంది. అయినా వీళ్ళు పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో. అసలు ఇది నెట్టుకపోయేది ఎక్కడుంది, ఆ బండి దీన్ని తీసుకుపోతుంది. ముందు బండి ఏమో డైరెక్షన్స్ ఇస్తుంది, మా ట్రాఫిక్ ఏమో జామ్ అయిపోయింది. మళ్ళీ మమ్మల్ని కూడా క్రాస్ చేసింది. ఇది కొట్టండ్రా, ఆర్మల్ కొట్టండ్రా రే, కాళ్ళు గుంజుతున్నారు. టైర్లు మాత్రం నాకు భలే నచ్చినాయి. అమ్మో ఎన్ని టైర్ల లారీయో ఇది. 3, 6, 9 నాకు తెలిసి 100 టైర్ల పైనే ఉంటాయి. ఈజీ ఉంటాయి 100 టైర్లు. ఇంత చిన్న బండి డీజీ ఏమో అంత పెద్దదాన్ని గుంజుకొస్తుంది. అండ్ దాంతోపాటుగా వీళ్ళు 2 అది గుంజుతుంది ఇది గుంజుతుంది, అందుకే వస్తుంది. నేను అనుకున్న అప్పటికి అంత చిన్నది ఎట్లా గుంజుతుందా అని, బట్ 2 డీసీఎంలు కలిపి గుంజుతున్నాయి దాన్ని. చాలా బాగుంది ప్లానింగ్. వీళ్ళు చూడండి ఒక గడ్డపార లేదా ఒక అది తీసుకొని వీళ్ళందరూ స్టాండ్ తీసుకున్నారు అనమాట కూర్చోకుండా. నేను మా విలేజ్లో చూసేది ఇప్పుడు చూస్తున్నా చాలా రోజుల తర్వాత. మళ్ళీ సపోర్ట్ గూటీ చూసిరా 15 కిలోమీటర్లు. ఊటీ కాదు గూటీ, అనంతపూర్ 67 కిలోమీటర్స్. సో మనం ఊటీ వెళ్ళాలన్నా కూడా ఇదే దారి అనమాట. కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలిసి కొత్త వచ్చిన వాళ్ళు అయితే. గూటీ అంటే ఇక్కడే అనుకుని వెళ్తారు, బట్ గూటీ కాదు. గూటీ వేరు. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా గుట్ట పక్కనే ఒక ట్రైన్ పోతుంది. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లా. ఇది అరకులు ఉన్నట్టున్నది. ఇంజన్ కనిపించింది. ఇటు సైడ్ మొత్తం మామూలు అవి
గూడ్స్ ట్రైన్ అనిపించిందా? ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో ఉన్న పామ్, గూడ్స్ పామ్. మంచిగా వేప చెట్టు కింద మంచం వేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. మన కార్ ఇది. యాక్చువల్గా మన కార్ మీరు ఎప్పుడు చూడలే కదా, ఇది మన కారు వోల్క్స్వేగన్ పోలో. దీని మీదనే మనం చాలా రైడ్స్ చేసినాం అనమాట. ఉల్క మంచమా ఏం మంచం అది, దారాలు ఉన్నాయి మొత్తం. డ్యూటీ అయిపోగానే మంచిగా వచ్చి రెస్ట్ తీసుకుంటూ పోవచ్చు. చల్ల గాలి వస్తుంది. అక్కడక్కడ ఏదో చెట్లు ఉన్నాయి, మొత్తం చెట్లు లేకుండానే ఉన్నాయి. అదేందో మీకు ఇప్పుడు ఒక టెంపుల్ చూపిస్తుంది చూడండి, మామూలుగా ఉండదు అసలుకి, అదిరిపోయింది. ఎట్లుంది ఫ్రెండ్స్? ఇది వచ్చేసి భగవద్గీత యథాతథం అన్నమాట. ఇది రథం. మొత్తం గుర్రాలే, 4 గుర్రాలు ఉన్నాయి. గైస్ లంచ్ చేద్దానికి అయితే ఆగినాం అనమాట. ఇక్కడ వచ్చేసి సాగర్ ఫ్యామిలీ రెస్టారెంట్, ప్యూర్ వెజ్ అంట. ఇక్కడ టెంప్టింగ్ ఏంటంటే అరిటాకు భోజనం అనమాట. సో ఫస్ట్ వేరే హోటల్ అయితే చూస్ చేసుకున్నాం, కానీ ఇక్కడ అరిటాకు భోజనం అవడంగానే వాళ్ళకి టాటా బై బై చెప్పి ఇక్కడికి వచ్చినాం. పక్కనే అది కూడా హోటల్, ఆ హోటల్ వదిలిపెట్టి ఈ హోటల్కి వచ్చినాం. వాళ్ళు ఏమని అనుకోని, బట్ మనకు కావాల్సింది ఏంటి, మంచిగా అరిటాకులో పెడితే బాగుంటుంది కదా. ఆ హోటల్ లోపలికి అయితే వెళ్తున్నాం. హోటల్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. లోపల ఎట్లుంటుందో. దీంట్లో వచ్చేసి మీల్స్ 180 రూపీస్ అంట. మన దగ్గర 80 రూపీస్ ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర 180 అట. అయినా పర్లేదు, ఎందుకంటే చూడండి స్వీట్ ఇచ్చిండు, స్వీట్ బొబ్బట్లు అంట, అప్పడం, పెరుగు, పచ్చళ్ళు, కర్రీస్, చాలా బాగుంది. అయితే మనం ఫుడ్ తినేసి వచ్చినాం కదా, లంచ్ ఏదో చాలా బాగుంది, కానీ స్టమక్ ఫుల్ టైట్గా తినేసిన అనమాట. అందుకే చిన్న గ్యాప్ తీసుకొని కార్ డ్రైవింగ్లో తింటాను అనమాట. చూస్తున్నారు కదా స్వీట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది మొత్తం వచ్చేసి కియా కార్స్. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ కొన్ని వేల ఎకరాలు ఉంటుంది. అండ్ రైట్ సైడ్ నేను చూపిస్తాను, కానీ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం మనకు ఏముంటుంది, లారీలు అన్నీ ఆగి ఉంటాయి అనమాట. అక్కడక్కడ ముందు చూపిస్తుంది చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి లారీలు. సో మనకు హైదరాబాద్ సప్లై చేయాలన్నా, అంటే హైదరాబాద్ అని కాదు, ఎక్కడికైనా సప్లై చేయాలంటే వాళ్ళు దాంట్లో నుంచే పంపిస్తారు అనమాట, లారీ నుంచి. అటువైపు చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడనే మనకు తయారయ్యేది కియా వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే అయితే అనమాట. కానీ చాలా చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో దీన్ని అయితే పెట్టడం జరిగింది వీళ్ళు. మంచి బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది ఇది. బెంగళూరుకి ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ఉంటుంది. మన హైదరాబాద్కి మాత్రం 400 చేంజ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఆపోజిట్లో మీకు మొత్తం ఫ్యాన్లు కనిపిస్తున్నాయి కదా, కొంచెం జూమ్ చేయరా. ఫ్యాన్స్ ఆపోజిట్ చూసుకున్నా మనకి సరౌండింగ్స్ మొత్తం ఈ గుట్టల మీద మొత్తం ఫ్యాన్లే ఉంటాయి. నాకైతే అవి ఏంటో నిజంగా నాకు తెలియదు, తెలిసినా కొంచెం తెలుసు. కానీ మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం ఒకసారి చిన్న కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇదన్నమాట. ఒక కియా కార్ కనిపిస్తుంది చూడండి, బొమ్మలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి తయారైతే, అంటే అసలు ఇక్కడికి పోతే మనకి ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ఇస్తారని అనుకుంటారు, కానీ ఏమి ఇవ్వరు. అవతల పక్క మొత్తం కార్లే ఉన్నాయి, కొత్త కార్లు. డబ్బలు ఒక దగ్గర, ఇంజన్ ఒక దగ్గర, టైర్లు ఒక దగ్గర. నైస్. కొండ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇటుపక్క మొత్తం ఎండిపోయింది, అటుపక్క కూడా ఎండిపోయిందా? ఎండిపోలే, ఓన్లీ చెట్లు మాత్రం ఉన్నాయి. అది కూడా పై భాగం చెట్లు ఉన్నాయి, ఈ డౌన్లో మాత్రం చెట్లు లేవు. చూస్తున్నారు కదా,
ఇట్లా అటువైపు చూడండి, ఆ రౌతులు కూడా కలర్ రాళ్ళు ఉన్నాయి మొత్తం. పైన మాత్రం చెట్లు ఉన్నాయి మంచిగా. ఫ్యాన్లు ఎంత బాగున్నాయి చూడండి, చల్ల గాలి వస్తుంది, ఇక్కడి వరకు వస్తుంది. అది ఫ్యాన్లు అయితే కాదు కానీ దానివల్ల పవర్ సప్లై అవుతుంది అనమాట, ఇది సోలార్ సిస్టమ్ నుంచి. సో ఇంకా మీకు దాని గురించి డెప్త్ తెలిసింటే మాత్రం కామెంట్ చేయండి. పెద్ద పెద్ద రెక్కల, ఆ ఒక్క రెక్కనే పెద్ద లారీలు వేసుకెళ్తారు. చాలాసార్లు చూసి విమానం రెక్కలేమో అనుకున్నా, అంత పొడుగుంటాయి. ఈ గుట్టలు చూస్తే మీరు అసలు గుట్టలు ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉన్నాయి నాకు అస్సలు అర్థం కావట్లే. చూడండి, ఏదో మొత్తం ఒక పెద్ద గుండు మీద అక్కడక్కడ జుట్టు వస్తుంది కదా, అట్లున్నది. ఒక్క గుట్ట అని కాదు, ప్రతిది ఈ ఏరియాలో ఉన్న, అంటే ఆల్మోస్ట్ ఇది అనంతపురం దాటిన తర్వాత ప్రతి ఒక్క గుట్టకి అట్లనే ఉన్నది సిచ్యువేషన్. ఏదో బోడగొండ మీద కొంచెం కొంచెం నెత్తి వచ్చినట్టుంది అనమాట, హెయిర్ వచ్చినట్టుగా. ఏంటో మరి. నేను ఆల్రెడీ చేసిన ప్లాన్ ప్రకారం అయితే ఫస్ట్ 2500 వేయించిన కదా. సో దాని తర్వాత వచ్చేసి కర్ణాటకలో అయితే ఇప్పుడు వేపిస్తున్నా. ఇక్కడ ఎంత ప్రైస్ ఉంటుందో చూడాలి. సేవ్ 1 రూపీ అంట పర్ లీటర్ డీజిల్ అండ్ పెట్రోల్ నయారా. సో చూద్దాం అసలు డీజిల్ రేట్ ఇక్కడ ఎంత ఉంది. డీజిల్ రేట్ మీకు కనిపిస్తుంది కదా, 89 రూపీస్. పెట్రోల్ వచ్చేసి 103 రూపీస్. అంటే మన దగ్గర ఎంత ఉందో మరి ఇప్పుడు చూడాలి. ఇక్కడైతే 89 రూపీస్ ఉంది పర్ లీటర్కి. ఇది ఇప్పుడైతే మనం ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. ఇప్పుడు అక్కడ చేయించడం కానీ అక్కడ రేట్ ఎక్కువ అని చెప్పి చేయించినా, కానీ ఈ గుట్ట చూడండి ఎంత బాగుందో. ఓకే, 0. హలో, చెప్పనా, 89 రూపీస్. వేపిస్తూనే ఉన్నాం, ఇంకా పడుతూనే ఉంది. ఎంత అవుతుందో చూడాలి. ఇంకా చాలా తర్వాత వేపిస్తున్నా ఫుల్ ట్యాంక్. అక్కడ వేస్తుంటే ఇక్కడ పెరుగుతుంది చూస్తున్నారా. ఇక్కడ మనకు పాయింట్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఊరి అదేదో ఊతాను 540. అక్కడ ఇక్కడ పెరుగుతా అంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ 2000 చేంజ్ అవుతూనే ఉంది. ఎంత పడుతుందో తొందరగా ఆరాదే తల్లి. ఇంకెంత, ఇంకా 2 పాయింట్లు రావాలి. ఇంకా 2 పాయింట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 640. 3500 నుంచి 4000 పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. మన దాంట్లో అయితే 3499 అయితే పట్టింది. 39 లీటర్లు అయితే వచ్చింది ఫుల్ ట్యాంక్కి. సో ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడిప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి. బెంగళూరుకి ఇంకా 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడే మనం అయితే ఏమంటారు చెక్ పోస్ట్ అయితే దాటినాము, అంటే మన ఆంధ్ర బార్డర్ అయితే దాటినాము. కర్ణాటక బార్డర్లోకి ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి అయితే 100 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు వచ్చేసి. దాంతోపాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. సో ఆంధ్రాలో లేదు కానీ ఇప్పుడు కర్ణాటక స్టేట్కి ఎంటర్ కాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మేబీ కాసేపు అయితే పడుతుంది కావచ్చు, వెల్సి. తీరా 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 మగధీరా అండి. మనడు కాళ్ళ మీద కాలేసుకొని పండుకున్నాడు. మనం ఎక్కడున్నాం అనేది కాదు మ్యాటర్, మనం ఎక్కడున్నా ఆనందంగా ఉన్నామా లేదా అనేది మ్యాటర్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి వేరే రూట్లో ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి కృష్ణగిరి ధర్మపురి వెళ్ళే రూట్ అనమాట. ఇది మనం కోయంబత్తూరు వెళ్ళాలంటే ఇట్లనే వెళ్ళాలి. అండ్ ఆల్సో మనం బెంగళూరుకి వెళ్ళకముందే మనకైతే శాటిలైట్ ఓఆర్ఆర్ అని చెప్పి ఇది వస్తుంది అనమాట. ఈ రోడ్ పేరు వచ్చేసి శాటిలైట్ ఓఆర్ఆర్. సో అక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి బెంగళూరు వెళ్ళకముందే. అది చూసుకోండి. మళ్ళీ బెంగళూరు లోపల నుంచి కూడా వెళ్ళారు అనుకోండి, మీకు 2 అవర్స్ అయితే టైం వేస్ట్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఫ్లైట్ కూడా కనిపిస్తుంది కదా, అది మొత్తం ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ పక్క నుంచి మనకు దారి ఉంటుంది. అంటే మీకు స్పెషల్గా అంటే మీకు పర్టికులర్గా గుర్తుండడానికి చెప్తున్నా, ఎయిర్పోర్ట్ పక్క నుంచే ఉంటుంది ఇది. బెంగళూరు ఇంకా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకైతే ఈ దారి వస్తుంది, చూసుకోండి.
గాయస్ ఫైనల్గా ఇప్పుడైతే 8:30 అవుతుంది. బెంగళూరు దాటి ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ అయితే వచ్చిన. ఇంకా మార్నింగ్ నుంచి కొడుతూనే ఉన్నా. చూద్దాం, నాకు ఓపుకున్నంత వరకు పోతూనే ఉంటాయి. యాక్చువల్లీ బెంగళూరులో ఆగుదాం అనుకున్నాం, కాకపోతే ఇంకా మళ్ళీ బెంగళూరు పోవాలంటే 30 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందని చెప్పి వెళ్ళలేదన్నమాట. అండ్ ఆల్సో చిన్న మిస్టేక్ జరిగింది రూట్ విషయంలో. సో దానివల్ల ఇంకొక 40 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయిందన్నమాట. రెగ్యులర్ వచ్చే రూట్ ఏమో బంద్ ఉంది. ఇంకో ఆడ వర్క్ జరగడం వల్ల వాళ్ళు రోడ్డు డైవర్ట్ చేసారు. డైవర్ట్ చేస్తే నేను ఆ రూట్లో వెళ్ళేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. సో దానివల్ల ఇంకా 1 అవర్ లేట్ అయిపోయింది. దాంతోపాటు ఫుల్ టైట్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఆ రోడ్ మొత్తం సింగిల్ రోడ్ అనమాట. ఇంకా నేను చూపించే ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోడ్ నుంచి బయటికి రావాలని చెప్పి చాలా ఫాస్ట్గా వచ్చేసిన ఇంకా హైవే పైకి. కోయంబత్తూరు వరకు అయితే మేము రీచ్ అయ్యాము, కానీ కోయంబత్తూరు దగ్గర భయంకరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈషా ఫౌండేషన్లో మనం స్టే చేయాలంటే మీరు గూగుల్కి వెళ్ళి ఈషా స్టే అని అయితే టైప్ చేయండి. సో దాని తర్వాత మనం వచ్చేసి ఏ డేట్కి వెళ్తున్నామో అనేది అయితే ఎంటర్ చేయండి. 2 పర్సన్స్కి వచ్చేసి 990 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంటుంది. దాంట్లో ఫుడ్ కూడా మనకైతే వాళ్ళే పెట్టడం జరుగుతుంది అనమాట. మార్నింగ్ అండ్ నైట్. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఉండదు, కాకపోతే ఆ 2 టైమ్స్ కూడా మనకు చాలా సఫిషియంట్ అనమాట. అండ్ ఆల్సో మీరు కంపల్సరీ బిఫోరే బుక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు అండ్ బయట స్టే చేయవలసి వస్తుంది. బయట స్టే చేసినా కూడా మీరు ఒక 15 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు స్టే చేయాల్సి ఉంటుంది. సో అందుకే మీరు వెళ్తున్న బిఫోరే మీరైతే కంపల్సరీ రూమ్ బుక్ చేసుకోండి. ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట. వాళ్ళు ఏ రకమైన మందులు కూడా వాడడం జరగదు. సో మీరు ఆ ఫుడ్ తిన్నారంటే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. అంత బాగుంటుంది. అండ్ రోజుకు ఒక వెరైటీ ఫుడ్ అయితే వీళ్ళు పెట్టడం జరుగుతుంది. లెజర్ షో అయితే డైలీ ఉంటుంది. 7:20 టైమింగ్ అయితే 7:20 PMకి అయితే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మనం ఎలా ఉండబోతుందో మీరైతే ఊహించేదారు. అసలు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.